శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్ప సన్నిధానం నుండి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే, నేను గో సంరక్షణ సందర్భంగా మనం నిర్వహించినటువంటి ఒక కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ సహాయ సహకారములు అందిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు. ఇక ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే, పూర్వకాలంలో ఏరువాక పౌర్ణమి ఇత్యాది సందర్భాలలో భూమిని సాగు చేయడానికి ప్రస్తుత కాలంలో కూడా ఎడ్లను మనం వాటికి పూజ చేసి ప్రత్యేకంగా ఈ సకల చరాచర ప్రకృతిలో ఉండబడేటువంటి యొక్క జీవకోటిలో మానవుడు తన యొక్క భుక్తి కోసం, తన యొక్క స్వార్థం కోసం, తన జీవన మనుగడ కొరకు మిగిలినటువంటి యొక్క ప్రాణులను, క్రూర మృగములు ఏవైనా ఉన్నాయి అంటే కీకారణ్యాల్లో, అవి కేవలం వాటి ఆహారం కోసం వాటిని ఒకేసారి హింసించి వాటిని ఆహారంగా భుజించి వాటి యొక్క జీవన విధానాన్ని గడుపుతూ ఉంటాయి. ఇది కీకారణ్యాల్లో జరిగేటువంటి ఒక పరిస్థితి. ఇక వాటికి ఆహారం భగవంతుడు నిర్దేశించిన దాని ప్రకారం జరుగుతుంది. కానీ మానవుడి యొక్క స్వార్థ చింతనతో ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా నేను ఈరోజు టెంపుల్ నుండి ఇంటికి వెళ్ళేటువంటి ఒక మార్గ మధ్యంలో అనేక ప్రాంతాలలో, నేను ప్రముఖ క్షేత్రాలలో కూడా, అరుణాచలము ఇతరత్ర క్షేత్రాలలో కూడా అక్కడక్కడ ఎడ్ల బండ్ల పైన, ఒకప్పుడు ఎడ్ల బండ్లు ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ ఎడ్ల బండ్లను ఉపయోగిస్తూ వ్యవసాయ సంబంధమైనవి లేదా ఇతరత్ర అవసరాల కోసం మనం వాడేవాళ్ళం. అసలే గో సంరక్షణ విషయంలో అనేక రకాలుగా మనం గో సంరక్షణ చేయాలి, జీవ హింస చేయకూడదు, అనేక రకాలుగా ప్రతి ఒక్కళ్ళు జంతు ప్రేమికులు అంటూ ఉంటారు. కానీ నేను ఈరోజు చూసిన దృశ్యం ఏంటంటే, ఇసుక మొత్తం కూడా, అంటే సముద్ర తీర ప్రాంతాల నుండి మొదలుకొని చెరువుల దగ్గర నుండి, లేకపోతే ఇటుక బట్టీల ఫ్యాక్టరీల నుండి ఇతరత్ర అనేక విధాలుగా ఇప్పుడు అన్నీ కూడా టెక్నాలజీ పెరిగింది. ₹1 అయ్యే చోట ఇంకొక రూపాయి అవుతుంది. వాటిని హింసించి హింసించి కొరడా దెబ్బలు కొడుతూ ఒక్కొక్క గాడిద కొడుకు వీళ్ళ దుంపలు దగ్గ ఆ కొరడా దెబ్బలు వీడిని కొట్టాలి. వాటికి అది మొయ్యలేక భారం ఆ ఎడ్ల బండి లాగుతూ ఎన్ని రకాలుగా అది హింస పడుతూ ఉందో, మూగజీవి దాన్ని కొడుతూ ఉంటే ఆ బాధ తట్టుకోలేక ఆ బరువైనటువంటి ఒక భారాన్ని మోసుకొని పోతూ ఉంటే అది చూసిన నాకు ఇంకా మానవుడి పట్ల ప్రస్తుత కాలంలో ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు వాడికి ఏదైనా కష్టం కలుగుతుందంటే అది మనకు తెలుసో తెలియకో, మనకున్న పరిస్థితుల్లో దృష్ట్యా తప్పని పరిస్థితి. ఆ రోజులు తప్పేటట్టు లేవు, టెక్నాలజీ లేదు, ఇవాళ అన్నీ వచ్చాయి, ట్రాక్టర్లు వచ్చాయి, ట్రావెల్స్కి సంబంధించి ఏదైనా ట్రావెలింగ్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఒక మరి అన్ని రకాలుగా మరి యంత్ర పరికరములు వచ్చిన సందర్భంలో జీవులను దయచేసి హింసించకండి. ఎవరెవరైతే
అది కుక్కల్ని కావచ్చు, పిల్లుల్ని కావచ్చు, లేకపోతే మోగ జీవాలను అవ్వచ్చు, యాత్రల పేరుతో కూడా ఒక్కొక్కళ్ళు యాత్రలకు వెళ్ళేటప్పుడు శబరిమల యాత్ర ఉంది, డోలీలో వెళ్తూ ఉన్నారు. వెళ్ళకపోయినా పర్వాలా, మీరు ఆ డోలీ వాళ్ళు ఎక్కకపోయినా వెళ్ళగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు, మేము మోస్తాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ డోలీ వాళ్ళకి మీకు చేతనైన సహాయం చేయండి. వాళ్ళు వేరే మార్గం లేదు. కొన్ని చోట్ల గుర్రాలు, గాడిదలు, కాశీ క్షేత్రంలో అయితే ఆ గుర్రాలని రాత్రిపూట ఆ సందుల్లో గొంతుల్లో వేసి కొడుతూ ఉంటారు, అసలు మామూలుగా కాదు. ఇంకా మరి ఆ కాశీ క్షేత్రంలో రహదారులు పెంచి మార్గము ఈ అంటే ప్రతి వీధిలోకి ట్రావెలింగ్ చేయడానికి వీలుగా మరి సనాతన ధర్మ పరిరక్షణలో కాశీ క్షేత్రంలో ప్రతి వీధిలో అక్కడ నడవడానికి అవకాశం, ఆ సందుల్లో నుంచి పోయేది కాకుండా డివైడ్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం నడవడానికి వీలైనటువంటి వాళ్ళు, అవకాశం లేనటువంటి వాళ్ళు ఒక్కసారి కాశీ వెళ్ళొచ్చాక నాకైతే అనిపించింది, బాబు ఇంకొకసారి కాశీ వెళ్ళకూడదు అని. అంతా కాలినడకనే. రాత్రిపూట ఆ గుర్రాలని, గాడిదలను చూస్తూ ఉంటాను, ఇటుకల కోసం, వాటి కోసం, వీటి కోసం. హింస మొత్తం కూడా ఆధ్యాత్మికమైన వ్యవస్థలోనే ఉందేమో అనిపిస్తాం. ఇది నేను ఎవరిని ఉద్దేశించి అంటల్లా, మన అవసరాల కోసం జీవులని చంపేస్తే ఒకసారి బలి ఇవ్వాలనుకున్నారు, ఇచ్చేయండి. ఒక్కసారి ప్రాణం పోతుంది. నేను ఆ మాట అనకూడదు, కానీ వాటిని బరువులు మోసి చిత్రహింసలు ఇచ్చి పెట్టి వాటన్నిటిని కూడా హింసకి గురి చేస్తూ ఉన్నారు. దయచేసి జీవులని హింసించకండి. ఎవరిని కూడా, అటు మనుషుల్ని కూడా, మనుషుల్ని హింసించేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అన్ని రకాలకు కూడా. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి హింస. అడవిలో ఉండబడే జంతువులు ఒక భాగం అయితే ఇతరత్ర మరి అనేక విధాలుగా మనుషుల్ని హింసకు గురి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సనాతన ధర్మంలో వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మరి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళు, సనాతన ధర్మం అనే కాదు, ఈ హింసను అరికట్టడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. అలా హింసింపబడుతున్న గోవులను గోశాలకు పంపించండి. మనకి స్వాతంత్రం వచ్చింది, అట్లాంటి మూగజీవాలకి స్వాతంత్రం తీసుకురండి దయచేసి, తప్పుగా కాదు. మీ అందరికీ నేను నా మనసులో ఉండబడే అభిప్రాయాన్ని మాత్రమే తెలియచేస్తున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. హింసించకండి దయచేసి. అది వాటిని బరువు విపరీతంగా, ఎంతటి బరువు అంటే ఊహకందని విధముగా దానిపైన ఇసుకని ట్రాక్టర్లే ఇంజన్ మొత్తుకుంటూ ఉంటుంది. అట్లాంటిది ఆ ఒక్క ఎద్దుని దానికి కట్టి దాని నిండా ఇసుక నింపి, చిప్స్ నింపి, సిమెంట్ బస్తాలు వేసి దానిపైన వాడు కూర్చొని కొరడా దెబ్బలు కొట్టడం అనేటువంటిది నాకు బాధాకరం అనిపించినటువంటి ఒక అంశం. అందు గురించి ఈ ఎపిసోడ్లో హింసను అరికట్టడం కోసం మీ పరిధిలో ఎక్కడైనా ఉన్నట్లయితే అట్లాంటి వాటిపైన ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళి, ఈ ఎడ్ల బండ్లు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు ఉన్నాయి, వీటిని ఇది అవసరమో అనవసరమో నాకు తెలియదు, ఈ ప్రస్తావన హింస పెడుతున్నారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించో ఎవరిని బాధ పెట్టాలనే కాదు, నాకు బాధ అనిపించింది చెప్తున్నాను. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.